కానీ లక్ష్మీనరసింహ స్వామి అంటే కరావలంబ స్తోత్రం ఒకసారి టీవీలో వస్తుండే. ఇది చాలా బాగుంది, ఎంత బాగుంది అని చెప్పేసి అనిపించిందండి. వెళ్ళి జస్ట్ కూర్చున్నాను రూమ్ లో. కూర్చోగా రూమ్ అంతా దీపాలు పెట్టినట్టుగా ఆరెంజ్ కలర్, దీపాలు ఆరెంజ్ లైట్ అలా మొత్తం దీపాలు, కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకుని అలాగ అనిపించేది. నా ముందు సడన్ గా లక్ష్మీనరసింహ స్వామి అండి ఆ దీపం వెలుగులో అతను వెలుగుతూ కనిపించాడు. అసలు అతని శక్తి విపరీతమైన శక్తి అండి. ఇక ఆ చూస్తా ఉన్న తెలియకుండా కళ్ళ నీళ్ళు గారుతుంది. నాకు ఇంతకంటే ఇంకేం అదృష్టం కావాలి జీవితానికి, అసలు మనకి ఇంకేం కావాలి చెప్పండి. పిలిస్తే అమ్మ వలుకుతుంది, తండ్రి. మా నరసింహస్వామి మాకు ఏంటి కులదైవం ఉండే అనమాట. జఫర్గడ్డలో టెంపుల్ ఉండేది, కులదైవం మనకి. అంటే అమ్మ అంటది, నీకు ఆ దేవుని మొక్కుంటే నువ్వు పుట్టావు, యాదగిరిగుట్టలో దేవుని మొక్కున్నాను కొడుకు కావాలని, కానీ నువ్వు పుట్టావు అంటది. సరే కొడుకు బిడ్డ నేనెత్తి అమ్మ అని చెప్పేది నేను. అలా అమ్మాయి కనేది. అలా ఎలా అంటే వచ్చి ఛాన్స్ పిలిచినాడు అంటే అగ్నిలా వెళ్ళిపోతున్నాడు తను. వచ్చి ముందు ఇంకా ఉయ్యాల కూర్చొని ఊగడం కొసేపు. నేను చూసి ఏడుస్తున్నా, నాకు ఆ సంతోషం తట్టుకోలేక మా ఇంటి పక్కన నైబర్స్ మంది చెప్పేశాను, ఇట్లా నరసింహస్వామి వచ్చాడు మా ఇంటికి అని చెప్పి తట్టుకోలేక చెప్పేశాను నేను. అందరూ ఏమనుకున్నా తెలియదు, నాకు చాలా సంతోషం వేసిందండి. అతని శక్తి వేరే అసలు. ఇంకా చాలా క్లియర్గా కనిపించాడు అండి, ఇట్లా ఊగుతూ కనిపిస్తున్నాడు. మామూలుగా ఉయ్యాల ఊగిన ఛాన్స్ నా ముందు కూర్చొని చాలా అసలు అనుభూతి ఇప్పటికి మర్చిపోను నేను. తర్వాత అండి ఆగ్నేయచక్రం దాటి నెక్స్ట్ ఇంకా పైన ఫ్లవర్ తిరుగుతూ ఉంది తలలో పైన. పెద్ద మనకు ఏమంటారు దాన్ని, ఇస్తారాకు అంటారు చూసారా, అంత పెద్ద పైన కనిపించేది. ఏదో తిరుగుతుంది ఆ పైన, డాడీ ఏదో తిరుగుతుంది, ఇట్లా పెద్ద ఫ్లవర్ లా ఉంది, చిన్నగా లేదు. ఏంటి అని అంటే అది సహస్రార పుష్పం అంటారు దాన్ని. దానికి ఇలా 1000 మామూలుగా రెక్కలు ఇలా ఉంటాయి. మా డాడీ చెప్తా ఉన్నాడు. అప్పటికి నా దగ్గర ఒక బుక్ వచ్చింది, తెలుస్తా ఉంది ఏమైతా ఉందని చెప్పేసి. ఇంకా మళ్ళీ రోజు తిరగడం స్టార్ట్ అవుతా ఉంది. అది తిరిగినప్పుడు ఏమవుతుంది, దానికి పెటల్స్ ఉంటాయి కదా మన ఫ్లవర్, అలా నుంచి ఒక చుక్క పడినట్టుగా నాకు చూపించాడు అనమాట. అలా కొన్ని తిరగడం స్టార్ట్ అయినాక కొన్ని రోజుల నుంచి ఏమైంది, సడన్ గా నాకు ఒకటి ద్రవం లాగా కారుతా ఉంది. ద్రవం కారుతా ఉంది. డాడీ లేదు, ఆయన గొంతుల నుంచి మన లోపల మనకి కొండనాలుక ఉంటదండి, అక్కడి నుంచి ద్రవం కారుతా ఉంది, చిక్కగా ఉంది. ఇలా కారుతుంది డాడీ, ఇట్లా అంటే డాడీ ఎమ్మిలవాడికి వెళ్ళే నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్ నాకు అది కారడం. కానీ నాకు తెలుస్తలేదు. డాడీ ఇలా అవుతుంది అంటే డాడీకి అనుకుని నీకు ఇలా అమృతం కారుతుంది. సహస్రారము స్టార్ట్ అయినప్పుడు ఏంటి, అమృతం ఫ్లవర్ తిరిగినప్పుడు ఏమైతుంది, అమృతం చుక్కలు కారుతా ఉంటాయిరా, నీ బాడీ శుద్ధి అవుతుంది, దివ్యత్వం వస్తుంది బాడీకి, చాలా మంచి పరిణామము, ఏమి భయపడక ఏం కావని చెప్పాడు అనమాట.